ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ఎవ్రీబడి. వెన్వే ఇన్స్టిట్యూషన్ తరఫున జరుగుతున్న ఈ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు ఇంతకాలం మనల్ని కాపాడుతూ బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవునికి వందనాలు. దేవుడు తన కృపలో మనల్ని అందరినీ భద్రపరిచారు. ఈ దిన కార్యక్రమం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియో మికిలి కనికరములు నా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు వీక్షిస్తున్నారో ఆ బిడ్డలందరినీ మీరు బలపరచమని అయ్యా. బోధిస్తున్న బిడ్డలకు, వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు నాయన ఇదిగో మీ సమాధానము దయచేసి, నీ ఆత్మను దయచేసి మీరే వారిదిగా ఉండి ప్రభా, ప్రతి బిడ్డ నాయన ఇదిగో నాయన సరైన విధంగా నా ప్రభా ఇది నేర్చుకోగలిగినటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేసి, ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులను గ్రహించే మనసును అనుగ్రహించి నీ మహిమను కనపరచమని నా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. వాకిన్ యారోవే ఆదివారపు బడి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఎపిసోడ్కు ఆహ్వానిస్తున్నాం. చిన్న బిడ్డలు ఎలాగున్నారు? బాగున్నారా? ప్రతి వారము మీరు మాతో కలుస్తూ ప్రతిరోజు కూడా మాతో మీరు మాట్లాడుతున్నందుకు, వాట్సాప్లో మెసేజెస్ ఇస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వారు మాతో షేర్ చేసుకున్న మాట ఏంటంటే, మా బిడ్డలు ఈ రోజులలో జూమ్ సండే స్కూల్ ఆన్లైన్లో చురుకుగా పార్టిసిపేట్ అవుతున్నారని, వారు బైబిల్ పట్టుకొని రోజు వాక్యాన్ని చదువుకుంటున్నందుకు వారు ఎంతగానో సంతోషపడుతున్నారు. ఈలోగున మన చిన్న బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు చిన్న బిడ్డలంటే చాలా ఇష్టం. దేవుని వాక్యంలో ఒక వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకుందాం. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చిన్న బిడ్డలంటే యేసయ్యకు చాలా ఇష్టం. మన బిడ్డలు కూడా ఆయనకు చాలా ఇష్టం. కనుక మన బిడ్డలను దేవుని వాక్యంలో మనం పెంచుదాం. ఈరోజు ప్రత్యేకంగా VBS గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన జీవా ఏంజిల్ తను టబర్నికల్ గురించి ఎంత చక్కగా వివరించిందో మనం చూద్దాం. మన బిడ్డలు ఏ రీతిగా వాక్యంలో ఎదుగుతున్నారంటే ఎంత సంతోషము. చూచి మనమందరం ఆనందిస్తాం. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ముందుకే సాగెదం యేసు
ఆపలేడు మమ్ము విరోధి, ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ముందుకే సాగిదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగిదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. అలసిపోవు నడిదారిలో బలపడేదా మంది వేళలో, అలసిపోవు నడిదారిలో బలపడేదా మంది వేళలో. ముందుకే సాగిదం, యేసుతో నడిచెదం, వెనకకే తిరిగి చూడము. ముందుకే సాగిదం, యేసుతో నడిచెదం, వెనకకే తిరిగి చూడము. నా ప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠం పేరు అందరి బంధకములు ఊడెను. ఎవ్రీబడీస్ చైన్స్ కేమ్ లూజ్. ఎలాగూ బంధకాలేంటి, అసలు ఊడిపోవడం ఏంటి, ఎవరివి? ఈ లెసన్లో మనం చూస్తాము. ఏ వాక్యమైనా కూడా పరిశుద్ధ గ్రంథం నుండి వినినప్పుడు దానిని అన్వయించుకుంటేనే ఆ వాక్యం యొక్క విలువ మన జీవితాల్లో కలుగుతుంది. విని వదిలివేసినట్టయితే ఆ వాక్యానికి బయట మాట్లాడే మాటలకి ఏమీ డిఫరెన్స్ ఉండదు. దేవుని వాక్యము శక్తి గలది, దేవుని వాక్యము జీవమైనది, దేవుని వాక్యంలో మనల్ని సరిచేయగలిగిన శక్తి కలది కనుక మనం అనుభవించుకోవాలి. ఈ వాక్య భాగము మనకి ఎక్కడ కనబడుతుందంటే అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. పౌలు మరియు శీల ఇద్దరూ కలిసి పౌలు యొక్క 2వ మిషనరీ జర్నీని స్టార్ట్ చేశారు. వారు ఆయా ప్రాంతాల్లో వెళుతూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మనకు తెలిసినట్టుగా పౌలు చాలా జ్ఞానవంతుడు, విద్యాభ్యాసం కలిగినవాడు, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా మంచి కుటుంబంలో నుండి వచ్చినవాడు. అంతేకాదు మంచి టీచర్ దగ్గర ఆయన శిష్యరికం చేశాడు. మంచి టీచర్కి వెరీ గుడ్ స్టూడెంట్, చాలా మంచి విషయాలు నేర్చుకున్నాడు. ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్రం ఇదంతా కూడా చాలా నేర్చుకున్న వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి మరి ఎందుకు ప్రతి ప్రాంతాన్ని తిరుగుతూ ఉన్నాడు? హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఎందుకు ఇలాగూ అందరి చేత మరి హింసింపబడుతూ ఉన్నాడు అని అంటే దేవుడు అతనికి ఒక పనిని అప్పగించినాడు. దేవుని పని చేస్తూ వెళుతూ ఉన్నాడు ప్రతి ప్రాంతానికి కూడా. ఇప్పుడు మనం చూస్తే ఈ వాక్య భాగంలో 16వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడికి వచ్చాడు అని అంటే ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చాడు పౌలు మరియు శీలలు. ఫిలిప్పు మాసిదోనియా దేశానికి క్యాపిటల్ సిటీ, చాలా కొత్త సిటీ, రోమన్ కాలనీ అది. అక్కడ సినగోగ్స్ ఉండవు, కొత్త సిటీస్లో సినగోగ్స్ ఉండవు, సమాజ మందిరాలు ఉండవు. పాత సిటీస్లో అయితే సమాజ మందిరాలు కూడా ఉంటాయి. ఆ విషయము పౌలుకు తెలుసు. అయితే సమాజ మందిరంలో అందరూ కూడుకునే అలవాటు అంతటా ఉంటుంది, కానీ ఇక్కడ సమాజ మందిరం లేదు కనుక ఒక నదీ తీర ప్రాంతంలో చాలామంది కలుసుకొని ఉంటున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాడు మన పౌలు శీలలు ఇద్దరు కూడా. దేవుని వాక్యాన్ని బోధించడానికని, వారితో మాట్లాడడానికని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది, బిజినెస్ ఉమెన్. ఆమె పేరు లూదియా, మనకు తెలుసు, లిడియా. ఆమె భక్తిగల స్త్రీనే. ఆమె తుయతైరా అనే పట్టణస్తురాలు, మంచి బిజినెస్ చేస్తుంది. ఆమె పర్పుల్ పౌడర్ అమ్ముతుంది, ఉదారంగు పొడి. ఇది కేవలము చాలా రిచ్ పీపులే అఫోర్డ్ చేయగలరు. ఎందుకు అనంటే చాలా కాస్ట్లీ అంట. చరిత్రలో తెలుసుకున్నాను ఏంటంటే అదొక డైయింగ్ కలర్ అంట. ఉదారంగు వస్త్రాలు ధనవంతులు మాత్రమే వేసుకుంటారు, రాజులు మాత్రమే వేసుకుంటారు. డై చేస్తారనమాట. ఒక క్లాత్కి డై చేయడానికి చాలా కొంచెం పౌడర్కి కూడా చాలా కాస్ట్ ఉంటుందని నేను విన్నాను. అలాంటివి బిజినెస్ చేసే వ్యక్తి ఈమె లూదియా. దేవుని వాక్యంను అంగీకరించి ఆమె హృదయం తెరిచాడు దేవుడు. ప్రభు ఆమె హృదయంలో తెరిచాను గనక ఆమె దేవుని వాక్యాన్ని అంగీకరించింది. బిడలు వినగానే మనకు ఏమీ జరగకపోతే ప్రభు మన హృదయాల్ని తెరవడానికి మనం ప్రార్థించుకోవాలి. ఎన్నో విధాలుగా మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము, కానీ
హృదయం తెరవబడకుండా పైపైనే వింటూ ఉన్నట్టయితే ఇంకా హృదయంలోకి ప్రభు వాక్యము రాలేదు అన్నమాట. హృదయంలో లేకుండా పైపైన మాత్రం వింటే ఎలాగుంటుంది? త్రోవ ప్రక్కన పడిన గింజల్ని పోలి ఉంటుంది. ఏం జరిగింది? లోపలికి వెళ్ళలేదు గింజలు లోపలికి వెళ్ళకనందున అవి మొలకెత్తలేదు, రోడ్డు మీద పడ్డట్టే పైపైనే ఉన్నాయి. ఆకాశ పక్షులు వచ్చి తినేసి పడిపోయినాయి. మన హృదయం తెరవబడకుండా మనం వాక్యం విన్నప్పుడు మన హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళదు. దానివలన రావాల్సిన ప్రొడక్షన్ ఉండదు. దేవుని వాక్యము విత్తనం వంటిది, అది మొలకెత్తాలి, మనం మంచి జీవితాన్ని జీవించాలి, చెట్టులాగా అనేక ఫలములు ఫలించాలి, ఫ్రూట్స్ రావాలి చెట్టుకి. అలాంటి జీవితం మనకు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మన హృదయం ముయ్యబడి ఉన్నప్పుడు ఎంత వాక్యం విన్నా కూడా వేస్ట్. లూదియా అయితే ప్రభు ఆమె హృదయంను తెరిచెను. ఆ వెంటనే పౌలు శీలల్ని తన ఇంటిలోనికి చేర్చుకొని ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఆ తర్వాత పౌలు శీలలు బయలుదేరి వాక్యం ప్రకటించడానికి వెళుతున్నప్పుడు ఒక చిన్నది ఎదురయ్యి, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని అంటూ ఉంది. చిన్న పాప ఎలాగంటుంది ఈ విషయాలన్నీ? ఆమె గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, తెలుగులో ఉంది, పుతోను అనే దయ్యం పట్టిన చిన్న బాలిక గర్ల్. ఆమె వీరిని చూచి రోజు అరుస్తుంది. వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు అని అరుస్తూ ఉన్నప్పుడు పౌలుకు చాలా బాధేసింది. ఎందుకు? ఒకటి, ఆ పాప చిన్న పాప. ఎవరి చైల్డ్హుడ్ అయినా చాలా విలువైంది. మనము చిన్నబిడ్డలకు బోధిస్తూ ఉంటాం కనుక ఏ చిన్నబిడ్డ యొక్క బాల్యమైనా, వారు పేదవారైనా గొప్పవారైనా ఎవరైనా సరే, చదువుకున్న వారైనా చదువు లేని వారైనా సరే, చిన్న బిడ్డల బాల్యం చాలా విలువైంది. వాళ్ళు విలువైన వారుగా ఎంచాలి మనం. ఎందుకనంటే చిన్న బిడ్డ యొక్క బాల్యం ఎంతగా విలువైందో యేసు ప్రభు వారు కూడా చెప్పారు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని. అలాంటి చిన్న బిడ్డలను ఎవరు కూడా ఏమీ అనకూడదు, వారిని ప్రేమించాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు కొంతమంది మనుషులు? ఆమెను వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. అలాగ చేయకూడదు. చిన్న బిడ్డలు చాలా విలువైన వారు, వారి బాల్య దశ చాలా విలువైంది కనుక వారి విలువను మనం గుర్తించాలి, పెద్దవారముగా మనం గుర్తించాలి. వీరైతే ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదించుకుంటున్నారు. ఏం చెప్పి? భవిష్యత్తు చెప్పి, ఉన్నాయి లేనివన్నీ చెప్పి, సోదె చెప్పిస్తూ ఉన్నారు ఆమెలో. ఆ పాప ఎలాగ చెప్తుంది? ఆమెలో స్పిరిట్ ఉంది, పుతోను అనే దయ్యం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. మనమైతే ఆహా, ఎవరు పడితే వాళ్ళతో ఇలాగెవరైనా కనపడితే మనం ఏం చేస్తామంటే చేతులుంచి ప్రార్థన కూడా చేయించుకుంటాం. నాకు ప్రార్థన చేయండి అని వెళతాం. ఎవరు పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోకూడదు. ఆ స్పిరిట్ ఏంటో మనం గుర్తించాలి. దేవుని వాక్యము మనకు అర్థంలాగా చూపెడుతూ ఉంది. అన్ని విషయాల్ని గుర్తించగలిగిన జ్ఞానం కూడా దేవుడే ఇస్తాడు. ఆ పాపను అలాగూ పౌలు శీలలు వినలేకపోయినారు, చూడలేకపోయినారు. అసలే ఇలాంటి శ్రేష్టమైన అలవాటు మనకు కూడా ఉండాలి, శ్రేష్టమైన జ్ఞానం మనకు కూడా ఉండాలి. చిన్న బిడ్డల్ని ఎలాగో చూసుకోవాలన్న విషయంలో మనకు సరైన జ్ఞానం అవసరం. పౌలు శీలలు ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు. ఆ తర్వాత వెనకకి తిరిగి ఆ పాపను గద్దిస్తూ ఉన్నాడు పౌలు. నీలో నుండి ఆత్మ వెళ్ళిపోవునుగా కానీ ప్రార్థించాడు. వెంటనే ఆ పాప నుండి ఆత్మ వెళ్ళిపోయింది. కానీ ఆమె ద్వారా ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వెంటనే పౌలు శీలలను ఏం చేశారో మనకు తెలుసు. కాళ్ళు కూడా ఫ్రీగా లేకుండా బొండంలో బిగించి, అంటే హోల్స్ ఉండే వుడ్లో బిగించి, చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి లోపల రూమ్లో వేశారు. అంటే చాలా సెక్యూరిటీ అన్నమాట. లోపల ప్రిజన్లో కాదు, ముందు కాదు, జైల్లో వేశారు. కానీ ముందు రూమ్స్లో కాదు, లోపల రూమ్లో, అంటే చాలా గట్టి బందోబస్తుతో పెట్టారనమాట పౌలు శీలని. అయితే పౌలు శీలలు ఏమాత్రం భయపడలేదు. మనకు తెలుసు కదా, అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ గాయాల్లో కొట్టారు. చాలా కొట్టినప్పుడు చాలా రక్తం కారుతూ ఉంది. ఇంకా అయినా సరే వారికి ఏ బంధకాలు లేకుండా ఉన్నది వారి నోరు మాత్రమే. చేతులు కట్టేసి ఉన్నాయి, కాళ్ళు కట్టేసి ఉన్నాయి, కానీ నోరు మాత్రమే ఫ్రీగా ఉంది. నేనైతే ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, గట్టిగా పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ఖైదీలు వినుచుండిరి.
పాటలు పాడినప్పుడు వీరు పాడుతూ ఉన్నప్పుడు ఖైదీలు వింటూ ఉన్నారు. వింటూ ఉన్నప్పుడు ఏం జరిగింది? అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ, అంటే అర్ధరాత్రి వరకు కూడా వారు ఎంత అలసిపోయి ఉంటారు. అయినా సరే దేవుని ఎడల వారికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది. ఎన్ని కలిగినా కూడా వారి పక్షాన దేవుడు ఉన్నాడన్న సంగతి వారికి సంతోషంగా ఉంది. పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు ఎప్పుడు పాడతాం మనం? సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే పాడతాం, దుఃఖంతో ఉన్నప్పుడు ఎప్పుడు పాడం. ఇక్కడ పౌలు శీలలు గట్టిగా పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు వినచుండిరి. ఆ సమయంలో ఏం జరిగింది? సడన్గా పెద్ద భూకంపం వచ్చింది, మనకు తెలుసు. వెంటనే చెరసాల తలుపులు ఊడిపోయినాయి. అంతేకాదు వీళ్ళకి చేతులకి కాళ్ళకున్న బంధకాలు కూడా ఊడిపోయినాయి. అందరి బంధకములు ఊడెను. అప్పుడు వ్రాయబడుతున్న మాట అది. అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఎవరి? పాటలు పాడేవారి ఊడిపోయినాయి, వినేవారివి కూడా ఊడిపోయినాయి. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు ఇలాగ జరుగుతాయి. పాడుతూ ఉన్నప్పుడు పాడేవారికి గొప్ప కార్యం జరిగింది. బంధకాలు ఊడిపోయినాయి, గట్టిగా వేసిన బంధకాలు కూడా ఊడిపోయినాయి. అలాగే వినేవారి కూడా, ఖైదీలే కూడా ఊడిపోయినాయి. బిడలారా, మనం పాటలు పాడుతూ ఉన్నప్పుడు పాడేవారివి వినేవారి హృదయాలు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నట్టయితే దేవుడు చాలా గొప్పగా మహిమపరచబడతాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాగో పౌలు శీలలు పాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? మనకు తెలిసినట్టుగా జైలు అధికారికి అనుకున్నాడు, ఇంకా అసలే వాళ్ళు ప్రిజనర్స్ కదా, తలుపులు తెరబడ్డాక ఉంటారా, వెళ్ళిపోయి ఉన్నారు అనుకున్నాడు. తాను పొడుచుకోబోయాడు, కానీ వీరు ఆపినట్టుగా మనకు తెలుసు. ఆ తర్వాత జైలర్ ఆయన ఫ్యామిలీ అంతా కూడా దేవుని నమ్మి రక్షణ పొందింది. వీరి యొక్క ప్రవర్తన ఎంత బాగుంది. కష్ట సమయంలో కూడా చాలా శ్రేష్టమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులు వీరు. ఇంత గొప్ప చదువు కలిగిన పౌలు, ఇంత గొప్ప కుటుంబం నుండి వచ్చిన పౌలు ఎందుకు ఇలా కొట్టబడుతూ ఉన్నాడు? అందరి చేత ద్వేషింపబడుతూ ఉన్నాడు, బంధకాల్లో ఉంచబడుతూ ఉన్నాడు. ఆయన ఎన్నో మార్లు చెప్తాడు, నేను ఎన్నోసార్లు కొట్టబడ్డాను, బంధకాల్లో ఉంచబడ్డాను, అందరి చేత ద్వేషించబడుతూ ఉన్నాను. అయినను నాకున్న నిరీక్షణ ఒకటే, ఏమిటో తెలుసా? ఒకరోజు నేను యేసయ్యతో కూడా పరలోకంలో నిత్యము బ్రతికే బ్రతుకు నాకుంది. నేను జీవించిన జీవితాన్ని బట్టి నాకు శ్రేష్టమైన బహుమానాలు యేసయ్య దగ్గర ఉన్నాయి. యేసయ్య నా కొరకు ఎన్నో బహుమానాలు ప్రక్కన పెట్టాడు. నేను వాటిని పొందుకునే రోజు ఒకటి ఉంది అన్న నిరీక్షణతో ఈ లోకంలో బ్రతికాడు. బిడలు, ఎందుకు పౌలు శీలల జీవితాలను చూసుకుంటూ ఉన్నాం? మనము కూడా అలాగూ బ్రతకవలసిన అవసరం ఉంది. ఈ లోకం మట్టుకే మనం నిరీక్షించేవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మన నిరీక్షణ ఈ లోకం వరకు కాదు. యేసు ప్రభువు వచ్చే రోజుల్లో మనం ఉన్నాము. ఎత్తబడే సంఘము కాలంలో మనం ఉన్నాము. త్వరలో ఈ సంఘం ఎత్తబడుతుంది. సంఘం అంటే మీరు, నేను. ఆ కాలంలో ఉన్నప్పుడు మరెక్కువ జాగ్రత్తతో బ్రతకవలసిన అవసరం ఉంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఈ లోకం మట్టుకే మనకు ఈ శ్రమ, కానీ మనం ఇవన్నిటినీ జయించి దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డట్టయితే గొప్ప లాభం ఉంది. ఎక్కడ? పరలోకంలో ఉంది. పరలోకంలో మనకు నిత్య జీవం ఉంది. కొద్ది లైఫ్ని బట్టి, మనం జీవించే ఈ కొద్ది లైఫ్ని బట్టి పరలోకంలో మనకు నిత్య జీవం ఉంది. కనుక బిడలారా, మిమ్మల్ని నేను ప్రేరేపిస్తూ ఉన్నాను, మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. నాన్న, తప్పకుండా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఈ లోకపు ఆశలకు మనం పడిపోకూడదు. అవే మనకున్న బంధకాలు, గుడ్డితనము కూడా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను అని కొరింథీ పత్రిక 4:4 ఉంటుంది. 2 కొరింథీ 4:4. ఈ యుగ సంబంధమైన సాతానుడు మనల్ని దేవుని గురించిన ఆలోచనలో వెళ్ళనీయడు. దేవుని గురించి అసలు పట్టించుకోనివ్వడు. దేవుని వాక్యాన్ని చదవనివ్వడు. ఇలాగూ మన జీవితం గడిచిపోతూనే ఉంటుంది. ఓ రోజు రానే వస్తుంది, యేసయ్య వస్తాడు. మనకు ఇవ్వాలనుకున్న బహుమానాలన్నీ పోగొట్టుకొని మనం యేసయ్య దగ్గర నిలబడ్డప్పుడు లూజర్స్గా నిలబడతాము. కనుక ఈ బంధకాలన్నింటినీ కూడా విడిపించగలిగిన శక్తి దేవుని స్తుతించటంలోనే ఉంది. పౌలు శీలలు ఎంత చక్కగా స్తుతిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు కదా. అందరి బంధకాలు ఊడిపోయినాయి. ప్రభు హృదయం తెరిచినందున లూదియా దేవుని అంగీకరించింది. మన హృదయాలు తెరవమని మనం ప్రార్థన చేసుకుందాం.
అలాగే మనలో ఉన్న బంధకాలు ఏవైనా ఉంటే పనికి మాలిన బంధకాలు అవి, మనల్ని ప్రభు దగ్గరికి వెళ్లకుండా చేసే బంధకాలు అవన్నీ. కనుక వాటన్నిటి నుండి మనకు విడుదల దేవుని దగ్గర నుండి వస్తుంది. కనుక ప్రతిరోజు ఆయనతో నడవటం మర్చిపోవద్దు, ఆయన కొరకు నిలబడటం మర్చిపోవద్దు, ఆయన కొరకు జీవించటం మర్చిపోవద్దు. ఇది శ్రేష్టమైన జీవితము. పౌలు శీలల వంటి జీవితమే శ్రేష్టమైన జీవితం. వారికి కొంతకాలం శ్రమ ఉండింది, కానీ ఇప్పుడు నిత్యరాజ్యంలో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. బిడలు, యేసు ప్రభు రాకడ త్వరలో ఉంది. ప్రతి ఎపిసోడ్లో కూడా నేను ఈ విషయాన్ని తప్పకుండా చెప్తాను. యేసయ్య త్వరగా వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు మన బహుమానాలు ఇవ్వటానికి ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతాం. కనుక బిడలు, మనకు రావాల్సిన ప్రతి బహుమానాన్ని ఇవ్వడానికి యేసయ్య వస్తూ ఉన్నాడు. ఆయనకు సంతోషం మనకు బహుమానాలు ఇవ్వటం. మనం చక్కగా బ్రతికితే ఆయన ఎంత సంతోషపడతాడో, హృదయం ఆనందంతో ఆయన ఉంటాడు. పరలోకము సంతోషంతో గంతులు వేస్తుంది అని ఒక్క పాపి రక్షించబడ్డప్పుడు పరలోకమంతా కూడా ఎంజాయ్మెంట్లో ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. సంతోషంతో ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు. మన విషయం మనం ఓడిపోయినప్పుడు వారు కూడా విచారపడతారు. కనుక ఇలాగున పౌలు శీలల వంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడే యవన బిడ్డలందరికీ, చిన్న బిడ్డలందరికీ మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకునే ప్రతి బిడ్డకు కూడా బంధకాలు ఊడిపోవునుగాక, వారి హృదయాన్ని ప్రభువు తెరచునుగాక. లుదియా వలె, అలాగే బంధకములు ఊడిపోయిన పౌలు శీలల వలె చక్కగా ఉందరుగాక. అలాంటి కృప, పరిశుద్ధాత్మ సహాయము దేవుడు దయచేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా పేరు జీవా ఏంజల్. ఇప్పుడు మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం గురించి నేను మీకు చూపెట్టి దాన్ని మీకు వివరించబోతున్నాను. దీనిని ప్రత్యక్ష గుడారము అని అంటారు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ఫస్ట్ ఎంట్రన్స్లో గేట్ వచ్చేసి పర్పుల్, బ్లూ అండ్ స్కార్లెట్ కలర్ తోటి గేట్లోకి ఎంటర్ అయ్యాక బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం వద్ద ఇశ్రాయేలు వాళ్ళ పాప పరిహారం కొరకు ఒక మేకపిల్లనైనను గొర్రె పిల్లనైనా తెచ్చుకొని ఇక్కడ వధించడం జరుగుతుంది. గొర్రెపిల్ల అన్న మేకపిల్ల యొక్క రక్తం అన్న ఈ 4 కొమ్ములకి అంటిస్తారు. అంటించిన తర్వాత వారు గంగాళం వద్దకు వెళ్ళి ఇక్కడ వాళ్ళను నీట్గా క్లీన్ చేసుకో, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆవరణము అని అంటారు. ఆవరణంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు, కానీ ప్రత్యక్ష గుడారంలోనికి ఓన్లీ లేవీలా ప్రవేశించవచ్చు. ప్రత్యక్ష గుడారము 2 భాగాలుగా ఉన్నది. అది ఏంటంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో మనకు సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక మరియు దీపం మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం లోపలి భాగం చూద్దాము. ఇందులో సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము మరియు ధూపము ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోనికి ఓన్లీ లేవీలు మాత్రమే ప్రవేశించవచ్చు. పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క సన్నిధి రొట్టెల బల్ల పైన 12 రొట్టెలు ఉంటాయి. ఆ యొక్క 12 రొట్టెలు కేవలం లేవీయులు మాత్రమే తినాలి. డే బై డే ఆ రొట్టెల్ని వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ ధూపమును యాజకుడు మాత్రమే వెలిగిస్తాడు. అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి ఇందులో మందసము ఉంటుంది. ఆ యాజకుడు మాత్రమే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలడు. ఈ యొక్క ఆవరణంలో గొర్రెపిల్ల లేదా మేకపిల్ల యొక్క బలి చేసిన మేకపిల్ల యొక్క రక్తము ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తీసుకువచ్చి ఈ యొక్క కెరూబుల రెక్కలపైన అటు ఇటు రక్తం రాస్తాడు. యాజకుని వస్త్రం వచ్చేసి ఒక పెద్ద గౌన్ టైప్. అతని యొక్క ఛాతి పైన 12 గోత్రాలకు సంబంధించిన 12 రాళ్ళు ఉంటాయి. మరియు ఆ యొక్క గౌన్ కింద ఒక దానిమ్మ పండు, ఒక గంటె ఉంటాయి. యాజకుడు ఆ యొక్క మేకపిల్ల లేదా గొర్రెపిల్ల రక్తమును అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి ప్రజల యొక్క పాప పరిహారం కొరకు దేవునితో మొరపెడతాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళే ముందు లేవీయులు అతని కాళ్ళకు ఒక తాడు కడతారు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో అతనికి ఏమైనా పాపపు ఆలోచనలు వస్తే అతడు అక్కడికక్కడే రక్తం కక్కి చచ్చిపోతాడు.
అతను నడిచేటప్పుడు వచ్చే ఆ గంట చప్పుడు అప్పుడు రాదు. అప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్న లేవీయులు ఆ యాజకుడిని ఆ తాడు సహాయంతో బయటికి తీసుకొస్తారు. మందసం పైన 2 కెరూబులు రెక్కలు చాచి ఉంటాయి. మందసం లోపల మన్నా, ఇశ్రాయేల్లో ఆకలిగా ఉన్నప్పుడు ఆకాశం నుంచి కురిపించిన మన్నా ఉంటుంది. మరియు 2 రాతి పలకలు, అవి సినాయి పర్వతం మీద ఇశ్రాయేళ్ల కొరకు మోషేకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు మరియు ఒక అహరోను చిగురించిన కర్ర. ఈ 3 మందసంలో ఉంటాయి. ఇది మొత్తం ప్రత్యక్ష గుడారం గురించి. మరియు ఆవరణంలోకి వచ్చేస్తే ఆవరణము 100 క్యూబిట్ల మీటర్లు ఉంటుంది. ఈ సైడ్ 50 క్యూబిట్స్ మరియు ఈ సైడ్ 50 క్యూబిట్స్ ఉంటుంది. ఇట్ సైడ్ 20 పిల్లర్స్, ఇట్ సైడ్ 20 పిల్లర్స్ అండ్ ఇట్ సైడ్ 10 పిల్లర్స్, అట్ బ్యాక్ సైడ్ 10 పిల్లర్స్. అండ్ బలిపీఠం వచ్చేసి ఇది చెక్కతో చేయబడి ఉంటుంది. ఇది 5 క్యూబిట్ల పొడవుతో 3 క్యూబిట్ల వెడల్పుతో ఉంటుంది. మరియు పైన 4 కొమ్ములు ఉంటాయి. ఇది మొత్తము ఇత్తడితో చేయబడి ఉంటుంది. మొత్తం కూడా ఇత్తడితో ఉంటుంది. ఈ టాబర్నాకిల్ యొక్క క్లాత్ వచ్చేసి మంచి లినెన్ క్లాత్తో ఉంటుంది. మరియు గుడారము పైన కూడా ఒక క్లాత్ ఉంటుంది. ఇది మొత్తం ప్రత్యక్ష గుడారము. Thank you for giving me this wonderful opportunity. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇంతవరదాకా మరి ఈ కార్యక్రమం మీరు చూశారు కదా. మరి ఈ సమయంలో ప్రభు మనలందరినీ బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవునికి వందనాలు. ఇంతవరదాకా వీక్షించినటువంటి మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చివరిగా ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరముగల నా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరదాకా వీక్షించినటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నాయన, ఈ దినమున నేర్చుకునే ఏ పాఠము బిడ్డల మధ్యలో నుంచి నా ప్రభా అపవాది ఎత్తుకొని పోకుండాట్లు కంచె వేసి వారిలో ఫలించినట్లు నాయన మీ మహిమను కనపరచమని ఎదుగో నాయన బోధించినటువంటి బిడ్డలను, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఈ టీం అంతటిని నీ కృప భద్రపరిచి నీ ఆత్మచేత అభిషేకించమని, నీకు రాకడ నిమిత్తం మమ్మల్ని అందరూ సిద్ధపరచమని నా ప్రభును నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కూడా మనకును తాను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలకు, ఈ దినమున వీక్షించినటువంటి బిడ్డలకు అందరికీ నిధి మొదలుకొని ప్రభువు అక్కడ పర్యంతము తోడేండి నడిపించును గాక. ఆమేన్.